రాజకీయాల్లో ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అయితే అత్యాశ కూడా ఉండొచ్చు కానీ అది సందర్భాన్ని బట్టి ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు మనం ఒక అంశం చూద్దాం. నందిగం సురేష్ గారు ఆయన మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నేత. ఆయన భార్య, ఆవిడ పేరు బేబమ్మ. అయితే ఇప్పుడు బేబమ్మ గారు వచ్చే ఎలక్షన్లో ఆవిడ హోంమంత్రి అవుతారు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారంట. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా పెద్ద పెద్ద నాయకులు అవుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రులు అయ్యారు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు. ఇక నందిగం సురేష్ గారే ఎగ్జాంపుల్. మరి గతంలో ఆయన అనేక కేసులు ఎదుర్కొన్నాడు. మరి వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. సరే, ఆయన ఆరోపణలు అంటారు, అవతల వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరు అరెస్ట్ చేయరు, కేసులు బెటరు. సరే, ఇక మనం దాన్ని జస్టిస్ చేయలేము. ఆ పక్కన పెడితే ఆయన మరి గతంలో అరటి తోటలో అవేవో తగలబెట్టిన కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు, జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత ఎంపీ అయ్యాడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 తర్వాత వైసీపీ ఓటమి తర్వాత మళ్ళీ ఆయన కూడా మళ్ళీ జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు కొన్ని కేసుల్లో. మరి ఒక దళితుడిని మరి ఆయన వార్నింగ్ ఇచ్చి మరి ఆయన్ని చంపబోయాడు అనేటువంటి ఒక కేసులో కూడా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం ఉన్నారు. అయితే ఆయన భార్య బేబమ్మ గారు అడ్వకేట్ తోటి మాట్లాడుతున్నటువంటి మాటలు మరి నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాము. ఎందుకంటే ఒక మాజీ ఎంపీ భార్య ఆవిడ. సో నందిగం సురేష్ గారు ఎంపీ కాకుండా ఉంటే మనం అసలు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సరే, ఆయన మంచివాడా చెడ్డోడా పక్కన పెడితే ఆయన ఒక ఎంపీగా పనిచేశారు, గౌరవప్రదమైనటువంటి ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం మొత్తానికి మరి ప్రాతినిధ్యం వహించేటువంటి పదవి అది. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ మరి పార్లమెంటు ఇండియా మొత్తానికి. సో వారికి దేశంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉంటుంది, ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు. సో కాబట్టి అలాంటి కుర్చీలో కూర్చొని వచ్చినటువంటి నందిగం సురేష్ గారి యొక్క భార్య పోలీస్ అధికారుల గురించి, వ్యవస్థల గురించి ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి విందాం. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా. మీరేమన్నా అనుకోండి, నాది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు అన్న దగ్గర, జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయెల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు వాళ్ళు లేచి నుంచొని, మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను నీకు ఈ మాట? అన్నయ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా, మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో తెలియని ఆనందం పెంచదాన్ని. రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుందంట ఓ పోలీస్ ఆయన చెప్పాడంట, పోలీస్ అధికారి. మళ్ళీ పాప ఆయనైనా గౌరవంగా మాట్లాడిందేమా, ఈడు పోలీస్ అధికారిని రాష్ట్రం అంతా మాట్లాడుకుందంట. అంటే అతనేదో అబద్ధం చెప్పాడు, రాష్ట్రం మరి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఈ యొక్క కన్వర్జేషన్, ఈ రికార్డింగ్ బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫన్నీగా మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. సో రాష్ట్రం అంతా అంటే తప్పు లేదు, అవ్వచ్చు. అంటే ఆవిడని హోంమంత్రి కాకూడదు అని, హోంమంత్రి ఏంది చీఫ్ మినిస్టర్ అని అవ్వచ్చు, తప్పేముంది. వారు ఒక పార్టీ పెట్టుకొని బేబమ్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తే అవ్వచ్చు. కానీ ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యి తన భర్త జైల్లో ఉంటే ఆవిడ బయటకు వచ్చి నిన్న పోలీసుల మీద కొద్దిగా హడావిడిగా నోరేసుకొని వారి మీద మాట్లాడటం అదేమీ పెద్ద గొప్ప విషయం కాదు. బేబమ్మ గారు ఈవిడ నిజంగా ప్రజల కోసం పోరాటం చేసి మరి ఆ పోరాటంలో భాగంగా అరెస్ట్ అయ్యి కేసులు బనాయించుకొని జైలుకి వెళ్తే అలాంటి పోరాట స్ఫూర్తిని ప్రజలు నిజంగా ఇలాంటి ఆవిడ చట్టసభలో ఉండాలని కోరుకుంటారు. బట్ మీ భర్త గారు చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులు, కాబట్టి వారు కేసులు ఎదుర్కొంటా ఉన్నారు, రిమాండ్ ఖైదీగా రిమాండ్ ఎదుర్కొంటా ఉన్నారు.
సో కాబట్టి ఆయన్ని చూడటానికో ఆయన పరామర్శించడానికో ఆయన వెంట వెళ్ళినటువంటి మీరు పోలీస్ అధికారుల మీద ఇష్టానుసారంగా మీరు మాట్లాడారు. సో దాన్ని చూసి చాలామంది మీలో చాలా ధైర్యం ఉంది, మీరే హోంమంత్రి అవుతారు, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారంటే అంటే మీరు హోంమంత్రి అవుతారు ఏ పార్టీ నుంచి అవ్వాలి? అంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్తారు అని చెప్పి చర్చ నడుస్తూ ఉంటే మీరేమో ఇక్కడ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటా ఉన్నారు మేడం, మీరు హోంమంత్రి అవుతారని చెప్పేసి పోలీస్ అధికారి చెప్పారంట, సో దానికి నేను ఫిదా అవుతున్నాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలు. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే రాశాడు మేడం. ఆవిడ నోరు వెళ్ళదంట రాసా మేడం. దానిలో ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా, మీరు నమ్మరు, ఆయన బయటకు వచ్చిన తర్వాత బేబమ్మదే హవా సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు, ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు. చూసారా ఆ మాటనే ఖండించట్లా ఆవిడ. ఈ అడ్వకేట్ ఎవరో కానీ చాలా తెలివిగా, మరి వాళ్ళ దగ్గర పాపం ఎన్ని డబ్బులు గుంజారో తెలియదు కానీ లాయర్లు అందరూ చెప్పుకుంటున్నారంట బేబమ్మదే హవా సాగుతుంది, ఇక జగన్మోహన్ రెడ్డి గారు బేబమ్మకే టికెట్ ఇస్తారు. ఎందుకండి బేబమ్మ గారు ఏం చేశారు, ఏం స్వతంత్ర పోరాటం చేశారని? ఏమైనా ప్రజల కోసం ఏమైనా ఉద్యమాలు చేశారా? ప్రజా సమస్యల మీద పోరాడే ఉన్న రోడ్డు ఎక్కితే బేబమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని అనుకోవచ్చు. వారి భర్త కోసం మద్దతుగా వచ్చి పోలీస్ అధికారుల మీద వారు నోరేసుకొని మాట్లాడారు. సో అంటే పోలీసుల్ని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చేస్తారా? సో ఇక సురేష్ గారు బేబమ్మ గారు సేవ చేసుకోవటమేనంట. అడ్వకేట్ చెప్తున్నారు, ఈవిడేమో పాపం ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు. మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి, నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు. మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా, ఇలా మాట్లాడండి అని. మీరు ఏం చేశారు? జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు. ఏమన్నాడు సతీష్, ఏమన్నాడు తెలుసా, సాక్షి సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకుండా ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ మేమంతా. విన్నారా? తన భర్త జైల్లో ఉన్నారు, సరే ఆయన తప్పు చేస్తున్నాడా తప్పు చేయకున్నాడా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. తప్పు చేస్తేనే అక్కడ దాకా వెళ్తాడు, తప్పు చేస్తేనే ఆధారాలు మరి ప్రైమరీ ఇక ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు రిమాండ్ విధించేది. తేలిగ్గా గుడ్డిగా తీసుకొచ్చి ఎవరు పడేయరు ఆయన జైల్లో. ఎందుకంటే ఆయన వల్ల ఏమీ కూటమి ప్రభుత్వానికి ఏం పెద్ద నష్టం లేదు. ఈయన బయట ఉండటం వల్ల ఈయన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రభావితం చేసే పరిస్థితి ఏం కాదు, అది అందరూ తెలుసు. ఆయన చేసినటువంటి పొరపాట్ల వల్లే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మరి ఆయన భార్య బేబమ్మ గారు అరే భర్త జైల్లో ఉన్నారు, ఆయన ఎప్పుడు బయటకు వస్తారా, ఆయన తప్పు చేయలేదు, అన్యాయంగా ఆయన లోపల పెట్టారు అనే దాని మీద ఏదైనా మాట్లాడుకోవాలి కానీ ఆయన లోపల ఉంటే మరి మీరు హోంమంత్రి అవుతారు మేడం అని చెప్పేసి పోలీసులు అంటున్నారు నన్ను. నా అలా అడ్వకేట్ గారేమో మీ ఇంటర్వ్యూలు చూసేసి అసలు మామూలుగా ఇక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాదు టికెట్ మీకు ఇచ్చేస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటిది? అంటే పోలీసు వాళ్ళని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చేస్తారా? మరి నోరేసుకొని లాజిక్ లేకుండా ఇష్టానుసారంగా బూతులు మాడితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చేస్తారా? ఆయన పరిస్థితే బాగలేదు. లిక్కర్ కుంభకోణంలో రాష్ట్రంలో చాలామంది ఆయన సన్నిహితులు పెద్ద తలకాయలన్నీ కూడా లోపలికి వెళ్ళి నెక్స్ట్ ఆయన్నే అని చెప్పేసి చర్చ నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ మీరు వచ్చేసి కొత్త డిస్కషను హోంమంత్రి అవుతున్నాను. హోంమంత్రి రావాలంటే ముందు వైసీపీ అధికారంలోకి రావాలి కదా. వైసీపీ అధికారంలోకి రావాలంటే మరి చాలా ఉంటాయి ప్రాసెస్, అవన్నీ చేసుకోవాలి, ప్రజలు మీరు మెప్పించాలి. అంతేగాని పాప నందిగం సురేష్ గారు ఏమో జైల్లో ఆయన ఉంటే మీరేమో హోంమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని మరి పాపం మీరు కళ్ళగంటం ఏదైతే ఉందో ఇది నిజంగా అది హాస్యాస్పదం, అదేవిధంగా బాధాకరం. అంటే శత్రువులు ఎక్కడే ఉండరు పక్కనే ఉంటారని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య భర్తలకు భార్యలు వెనుపోటు పొడుస్తూ ఉన్నారు రాజకీయాల్లో. మరి బహుశా నందిగం సురేష్ గారు రేపొద్దున ఆయన టికెట్ మరి వాళ్ళ భార్య గారికి ఏమైనా వచ్చే అవకాశం ఉందో ఏమో మొత్తానికి. కానీ సో ఈ కన్వర్జేషన్ అయితే నిజంగా చాలా హాస్యాస్పదం అనేది అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే పదవులు పొందడానికి ప్రయత్నం చేయొచ్చు, అదేం తప్పేం కాదు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, భర్త జైల్లో ఉన్నప్పుడు తాను హోంమంత్రి అవ్వాలని కోరుకోవటం అంటే ఇదేదో చాలా ఒక పెద్ద కుట్రలాగా కూడా చాలామంది దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి సో ఇలాంటి కన్వర్జేషన్స్ చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత
మరి పాపం వారు నవ్వులు పాలు అవుతారు ప్రజల్లో.